హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఏంటక్కో సొరకాయ పెట్టినా? అవును ఫ్రెండ్స్, సొరకాయ పులుసు పెడుతున్నాను. చూసేయండి ఫ్రెండ్స్. సొరకాయ అంతా సన్నగా తరిగేసినాం కదా. ఇదిగోండి టమోటాలు, పోపు దినుసులు. ఇప్పుడు స్టవ్ వెలిగించు. కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసాం కదా. ఇప్పుడు పోపు దినుసులు అన్నీ వేసేసి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు అన్నీ మగ్గిపోయాయి కదా. ఇప్పుడు టమోటాలు వేద్దాం. 3 మెత్తగా తరిగిన టమోటాలు. మన రుచికి తగ్గట్టు సాల్ట్ వేసాం కదా. కొద్దిగా పసుపు, కారం, మనం కారం ఎంత ఎక్కువ తింటామో అంత వేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా కారం. టమోటాలు అన్నీ మగ్గినాయి కదా. ఇప్పుడు సొరకాయ ముక్కలు అన్ని వాటర్లు వేసి కడుక్కొని ఇప్పుడు ఈ టమోటా గ్రేవీలో సొరకాయ ముక్కలు వేసుకున్నాం. మన స్టైల్లో సొరకాయ ముక్కల మసాలా కర్రీ ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంతే. ఇదంతా గరగర కలిపేసి ఇంకా మూత పెట్టేద్దాం. ఈలోపు మన ఛానల్ కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అంతా సొరకాయ ముక్కలు వేసి కలబెట్టాం కదా. సొరకాయ అని అంత ఈజీగా తీసేయద్దు ఫ్రెండ్స్. సొరకాయలో చాలా విటమిన్స్ ఉంటాయి. సొరకాయ వాటర్ తాగినా వెయిట్ లాస్ కూడా అవుతారు ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి అబ్బా, చాలా బాగుంటుంది. మనం మసాలా అంతా ప్రిపేర్ చేసుకో. సొరకాయలో వాటర్ వేయలేదు కదా మనము, మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు మసాలా వేసేసుకొని సొరకాయ కూర దింపేసుకుందాం ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ. ధనియాల పొడి, కొన్ని వేయించిన పల్లీలు, తెల్లబాయలు ఫ్రెండ్స్. ముందుగా పట్టుకున్న పల్లీలు, ధనియాల పొడి, చెక్క, లవంగాలు మిక్సీ పట్టాం కదా ఫ్రెండ్స్. కొద్దిగా వాటర్ వేసుకొని మసాలా అంతా పట్టాము. ఇప్పుడు ఆ సొరకాయ గ్రేవీలో వేసేద్దాం. ఇదిగోండి సొరకాయ గ్రేవీలో అయితే వేసేసాం కదా. సొరకాయ కూర అయితే స్మెల్ అద్దరిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ లెవెల్, వేరే లెవెల్ ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసి ఇంకా దించేసుకున్నాం కూర. ఎందుకక్క ఇంత పులుసు ఉంచావు అనుకోవచ్చు మీరు. రాగి ముద్దలకైతే ఇలా పులుసు ఉంటేనే టేస్ట్ ఉండిద్ది ఫ్రెండ్స్. సొరకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ దించేసుకుందాం. ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అబ్బా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదబ్బా ఫ్రెండ్స్. ఈరోజు లంచ్ లెక్కైతే రాగి ముద్ద, సొరకాయ కూర పులుసు బాగుండిద్ది రాగి ముద్దలకి. తిందిరండి ఫ్రెండ్స్, మీరు కూడా. చాలా సూపర్ టేస్ట్గా ఉంది.